నమస్కారము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నా పేరు శివరామకృష్ణ. నేను కోదాడ నుండి మాట్లాడుతున్నాను. నాకు ఇవ్వబడినటువంటి వాక్యము ద్వితీయ దైవ గ్రంథము రత్నవాక్యాలు గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనము. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఈ వాక్యం యొక్క వివరం ఏమనగా, పరమాత్మ అయిన దేవుడు మాట్లాడేవాడు కాదు. శరీరంలో ఆత్మగా ఉన్న దేవుడు మాట్లాడగలడు. ఆత్మ అయిన దేవుడు రెండవ సృష్టికర్తగా, రెండవ దేవుడిగా చెప్పబడుచున్నాడు. ఆత్మగా శరీరం నుండి చెప్పిన జ్ఞానము ఏమనగా, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అని అన్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమనగా, మనము చూస్తున్న ఆకాశము భూమి ఎప్పటికీ గతించునవి కావు అని చెప్పవచ్చును. కానీ వాక్యంలో చెప్పిన ప్రకారము ఆకాశము భూమి రెండూ గతించును అని అన్నారు. అంటే ఇక్కడ వాక్యంలో చెప్పింది మనం చూస్తున్న ఆకాశము భూమి కాదు అని తెలియచున్నది. శరీర రూపంలో ప్రకృతిగా ఉన్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి పంచభూతాలుగా ఒక ప్రకృతి, బయట మనకి కనిపిస్తున్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు అచల ప్రకృతి అని రెండుగా ఉన్నాయని తెలియచున్నది. ఈ వాక్యంలో సారాంశంగా తెలియచున్నది ఏమనగా, మనిషి శరీర రూపంగా వచ్చినటువంటి ఆత్మ అయిన దేవుడు ఎప్పుడైనా శరీరం గతించిపోవును కానీ ఆయన ద్వారా వచ్చినటువంటి జ్ఞానము ఎప్పటికీ నశించిపోదు అని వాక్యంలో చెప్పి ఉన్నారు. అందరికీ నమస్కారం. మరొకసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.